మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి జంప్ చేసేద్దామా? న్యూస్ నెంబర్ 1. మామ నిన్న ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసిన హాట్ టాపిక్, ఓన్లీ టాపిక్ విరాట్ కోహ్లీ ఆడుతున్న రంజీ మ్యాచ్ గురించే మామ. నిన్న ఈ మ్యాచ్ ని చూడడానికి 27,813 మంది వచ్చారంట. ఈ మ్యాచ్ జరుగుతున్న అరుణ్ జైట్లీ స్టేడియం నిండిపోయింది. అరే స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడడానికి వచ్చేసారు. వీళ్ళందరూ జస్ట్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ని చూడడానికి వచ్చిన వాళ్ళే. ఈ మ్యాచ్ లో ముందు రైల్వేస్ బ్యాటింగ్ తీసుకుంది. సో నిన్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మిస్ అయ్యి డిసప్పాయింటెడ్ గా ఫ్యాన్స్ అంతా ఇంటికి వెళ్ళిపోయారు. మరి ఇవాళ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. మరి ఎంతమంది వస్తారో చూడాలి. అంతమంది క్రౌడ్ ని హ్యాండిల్ చేయడానికి పారామిలిటరీ వాళ్ళని అరేంజ్ చేశారు. ఇంకా సెక్యూరిటీని పెంచుతున్నారు. అసలు జనాలు కంట్రోల్ అవ్వట్లేదు మామ. నిన్న అక్కడ గ్రౌండ్ లో కూడా వచ్చేసాడు. విరాట్ కోహ్లీ ముందు దవడకేసి 2 మింగారాన్ని. అసలైన స్టోరీ ఇవాళ ఉంది. లెట్స్ సీ ఏమవుతుందో. న్యూస్ నెంబర్ 2. మామ నిన్న ముంబై అండ్ మేఘాలయకి జరిగిన మ్యాచ్ లో శార్దుల్ ఠాకూర్ హ్యాట్రిక్ వికెట్స్ తీసుకున్నాడు మామ. నిన్న వేసిన 3 కాన్సిక్యూటివ్ బాల్స్ లో బాల్చందర్ అనిరుద్ ని, సుమిత్ కుమార్ ని, జస్కిరాజ్ సింగ్ సత్యదేవన్ అవుట్ చేసి పంపాడు. మనోడు వేసిన బౌలింగ్ లో మేఘాలయ టీం 86 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ, ఇప్పుడేమో హ్యాట్రిక్ వికెట్స్. తనని ఐపీఎల్ ఎవరు ఎందుకు సెలెక్ట్ చేయలేదని క్వశ్చన్ చేసేలా పర్ఫార్మ్ చేస్తున్నాడు మామ. న్యూస్ నెంబర్ 3. మామ మన కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ తో జరిగే ఓడిఐ సిరీస్ కోసం ఫుల్ ప్రిపేరింగ్ మామ. నెట్స్ లో చెమట చిందిస్తున్నాడు. మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఆ పిక్సే. న్యూస్ నెంబర్ 4. మామ ఐసీసీ అండ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సామరస్యంగా కూర్చొని తేల్చింది ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎలాంటి ఫోటోషూట్స్ ఉండవని. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఓపెనింగ్ సెరమనీ ఇలాంటివి ఏం వద్దు అని డిసైడ్ చేశారు. దట్ మీన్స్ మన రోహిత్ శర్మ ఫోటోషూట్ కోసం పాకిస్తాన్ కి వెళ్లాల్సిన పని లేదు. ఇంకా డైరెక్ట్ గా మనల్ని ఇటు నుంచి ఇటు దుబాయ్ కి వెళ్లి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ ఆడుకుని రావడమే. న్యూస్ నెంబర్ 5. ఛాంపియన్స్ ట్రోఫీకి కరెక్ట్ గా ఇంకో 20 డేస్ ఉన్నాయి మా. పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం డెడికేట్ చేసిన స్టేడియం చూడండి ఎలా ఉందో. స్టిల్ పనులు జరుగుతూనే ఉన్నాయి. 20 డేస్ లో పనులన్నీ కంప్లీట్ అయిపోతాయా అంటే డౌటే మామ. మన మ్యాచెస్ దుబాయ్ లో పెట్టి మంచి పని చేశారు. లేకపోతే మన క్రికెటర్స్ ని చూడడానికి వచ్చిన క్రౌడ్ కి వాళ్ళు ఇప్పుడు చేసిన రెనోవేషన్ పని ఏ మాత్రం సరిపోదు. ఈ దెబ్బతో ఐసీసీ ఎప్పుడు పాకిస్తాన్ కి ఈవెంట్ హోస్టింగ్ ఇవ్వదేమో. న్యూస్ నెంబర్ 6. ఆస్ట్రేలియా అండ్ శ్రీలంక ఫస్ట్ టెస్ట్ లో 2 డేస్ కంప్లీట్ అయ్యే టైం కి ఆస్ట్రేలియా టీం 654 రన్స్ కొట్టి డిక్లేర్ చేసింది. ఈ స్కోర్ లో కవాజా 232 రన్స్ కొట్టాడు. స్మిత్ ఏమో 141 రన్స్ కొట్టాడు. మ్యాచ్ లోకి కొత్తగా డెబ్యూట్ ఇచ్చిన జోష్ ఇంగ్లీష్ కూడా సెంచరీ కొట్టేశాడు. వీళ్ళ తర్వాత బ్యాటింగ్ దిగిన శ్రీలంక టీం మాత్రం 44 రన్స్ కి 3 వికెట్స్ కోల్పోయింది. న్యూస్ నెంబర్ 7. నిన్న ఆస్ట్రేలియా టీం శ్రీలంక మీద జరిగిన టెస్ట్ సిరీస్ లో 600+ రన్స్ ని కొట్టేసింది మామ. ఇప్పటికీ ఆస్ట్రేలియా వెళ్ళే టెస్ట్ క్రికెట్ లో 35 టైమ్స్ 600+ స్కోర్ ని కొట్టారు. టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ సార్లు 600+ రన్స్ కొట్టిన టీమ్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఆస్ట్రేలియా టీమే ఉంది మామ. సెకండ్ ప్లేస్ లో టీమిండియా ఉంది విత్ 33 టైమ్స్. ఇక్కడ కూడా ఇండియా అండ్ ఆస్ట్రేలియాకి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది మామ. న్యూస్ నెంబర్ 8. మామ నిన్న మిచెల్ స్టార్క్ బర్త్డే. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే స్టార్క్ మామ. నిన్న బర్త్డే స్టార్క్ కి చాలా స్పెషల్ అండ్ గుర్తుండిపోయే బర్త్డే అని చెప్పాలి మామ. నిన్నటి మ్యాచ్ లో తన ఇంటర్నేషనల్ క్రికెట్ లో 700 వికెట్స్ తీసుకునే రికార్డ్ ని క్రియేట్ చేశాడు. బర్త్డే రోజు 700 ఇంటర్నేషనల్ వికెట్స్ రికార్డ్ క్రియేట్ ఒక మ్యాజిక్ మూమెంట్ తాగితే ఎక్కిస్తుంది. అయితే ఆస్ట్రేలియా పేసర్స్ లో గ్లెన్ మెక్గ్రాత్ అండ్ బ్రెట్లీ తర్వాత ఇంటర్నేషనల్ 700 వికెట్స్ తీసుకున్న ప్లేస్ లో మిచెల్ స్టార్క్ 3rd ప్లేస్ లో ఉన్నాడు. న్యూస్ నెంబర్ 9. మేబీ కపుల్ గోల్స్ అంటే ఇదే అనుకుంటున్నామా. ప్రజెంట్ మిచెల్ స్టార్క్ శ్రీలంకతో తన 287th ఇంటర్నేషనల్ మ్యాచ్ ను ఆడుతున్నాడు. తన వైఫ్ అయిన ఎలిసా హీలీ కూడా ఇంగ్లాండ్ తో తన 287th ఇంటర్నేషనల్ మ్యాచ్ ను ఆడుతున్నారు. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్నేషనల్ 287th ఇంటర్నేషనల్ మ్యాచ్ ను ఆడుతున్నారు. ఇద్దరు వాళ్ళ కంట్రీస్ కి ఒకేసారి 287th మ్యాచ్ ఆడటం వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా. న్యూస్ నెంబర్ 10. టీమిండియాకి ఒక గుడ్ న్యూస్ మామ. నెక్స్ట్ టీమిండియా ఆడబోయే 4th T20 మ్యాచ్ కోసం రింకు సింగ్ ఫిట్ గా ఉన్నాడంట. టీంలోకి జాయిన్ అవుతాడంట. అయితే ప్లేయింగ్ 11 లో ఉంటాడా లేదా అనేది మాత్రం గంభీర్ మామ చేతిలో ఉంది. న్యూస్ నెంబర్ 11. మామ నిన్న జరిగిన SC20 లీగ్ లో దినేష్ కార్తిక్ దుమ్ము దులిపేశాడు మామ. జోబక్ సూపర్ కింగ్స్ మీద జరిగిన మ్యాచ్ లో తను 39 బాల్స్ 53 కొట్టేశాడు. అందులో 3 6s అండ్ 4 4s ఉన్నాయి. న్యూస్ నెంబర్ 12. ఇంటర్నేషనల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ లో ఎక్కువ వికెట్స్ ఇచ్చిన టాప్ 5 లిస్ట్ లో మిచెల్ స్టార్క్ కూడా యాడ్ అయ్యారు మామ. ఫస్ట్ ప్లేస్ లో వసీం అక్రమ్ ఉన్నాడు విత్ 916 వికెట్స్. సెకండ్ ప్లేస్ లో చామిన్ దవాస్ విత్ 761 వికెట్స్. థర్డ్ ప్లేస్ లో మిచెల్ స్టార్క్ విత్ 700 వికెట్స్. ఫోర్త్ ప్లేస్ లో ట్రెంట్ బౌల్ట్ విత్ 611 వికెట్స్. ఫిఫ్త్ ప్లేస్ లో జహీర్ ఖాన్ విత్ 610 వికెట్స్. న్యూస్ నెంబర్ 13. మామ ప్రెజెంట్ వృద్ధిమాన్ సహా క్రికెట్ లో తన లాస్ట్ రంజీ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాడు. పంజాబ్ అండ్ బెంగాల్ కి మధ్య జరిగే మ్యాచ్ లో తను బెంగాల్ సైడ్ ఆడుతున్నాడు. ఇది తన లాస్ట్ రంజీ మ్యాచ్ అంట. తన ఏజ్ ప్రెజెంట్ 40 years. ఈ మ్యాచ్ తర్వాత తను క్రికెట్ కి అలవిదా చెప్పేస్తున్నాడంట. న్యూస్ నెంబర్ 14. మామ నిన్నటి నుంచి రంజీ మ్యాచెస్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఒకసారి ఈ మ్యాచెస్ లో టాప్ పర్ఫార్మర్ మీద ఒక లుక్ వేస్తే సిరాజ్ నిన్న విదర్భ మీద 47 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. కేఎల్ హౌల్ 37 బాల్స్ 26 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు అగైన్స్ హర్యానా. మయాంక్ అగర్వాల్ 149 బాల్స్ 91 రన్స్ కొట్టాడు. అజింక్య రహానే 152 బాల్స్ 83 రన్స్ కొట్టాడు. స్టిల్ నాట్ అవుట్. కరుణ్ నాయర్ 3కి అవుట్. పుజారా 162 బాల్స్ 95 రన్స్ కొట్టాడు అండ్ ఇంకా క్రీజ్ లో ఉన్నాడు. న్యూస్ నెంబర్ 15. మావ నిన్న అస్సాం మీద జరిగిన రంజీ మ్యాచ్ లో షెల్డన్ జాక్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో టోటల్ గా 144 సిక్సెస్ కొట్టాడు మామ. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో హైయెస్ట్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో మనోడు టాప్ లో ఉన్నాడు విత్ 144 సిక్సెస్. దీనికి ముందు ఫస్ట్ ప్లేస్ లో నమన్ ఓజా ఉండేవాడు విత్ 143 సిక్సెస్. ఇప్పుడు జాక్సన్ తనను దాటేసి ఫస్ట్ ప్లేస్ ని ఎక్వైర్ చేసుకున్నాడు. సో దట్స్ ఏ వీడియో మామ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.